కిచెన్లను రద్దు చేయాలి, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి, స్మార్ట్ కిచెన్లను రద్దు చేయాలి, స్మార్ట్ కిచెన్లను పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంచలనం పెట్టేటువంటి స్కీమ్ను పెంచాలి, జీతాలు మధ్యాహ్న భోజన కార్మికులకు జీతాలు పెండింగ్ లో ఉన్న బిల్లులు ఓకే. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడే సంస్కృతిని చంద్రబాబు నాయుడు అలవర్చుకున్నాడు. నేను మారిన మనిషిని అని చెప్పి ప్రకటన చేసుకున్నాడు. కానీ ఆయన ఎక్కడ మారినాడో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు సంబంధించి వంటను శుచిగా శుభ్రంగా వండి వార్చేటువంటి 85,000 మంది మధ్యాహ్న భోజన కార్మికుల కడుపు కొట్టేదానికి శ్రీకారం చుట్టినాడు చంద్రబాబు నాయుడు. ఎన్నికల హామీలు అనేక ప్రకటనలు చేసినాడు. మెరుగైన జీతాలు ఇస్తానని చెప్పినాడు. మధ్యాహ్న భోజనానికి సంబంధించి కార్మికులకు సంబంధించి వారిని ఆదుకుంటానన్నాడు. చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోకేష్ నాయుడు, పవన్ కళ్యాణ్ నాయుడు, అందరు నాయుళ్ళు కలిసి ప్రకటన చేసినారు. కానీ ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులను వీధిలో పాలు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. జీతాలు పెంచకపోవడం ఒకటి, రెండోది ధరలు అమాంతంగా పెరుగుతూ ఉన్నాయి. కానీ ధరలకు అనుగుణంగా, ధరల సూచీకి అనుగుణంగా పిల్లలకు మెచ్చార్జీలు పెంచడం లేదు. నాణ్యమైనటువంటి ఆహారం అందిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ధరల అనుగుణంగా మెచ్చార్జీలు పెంచకుండా ఏ విధమైనటువంటి పోషకాహారం అందిస్తాడు? అదేవిధంగా ఎప్పుడో పాతకాలం 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట పెరిగినటువంటి బిల్లులే అదే ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి పాఠశాలలకు సంబంధించి మధ్యాహ్న భోజనం పేద పిల్లలకు సంబంధించి ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్థమవుతూ ఉంది. కాబట్టి ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు అడిగేటువంటిది ఒకటే, అయ్యా మాకు 3,000 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నారు అంటే రోజుకు 100 రూపాయలు జీతం ఇస్తూ ఉన్నావు. రోజుకు 100 రూపాయల జీతంతో ఈరోజు పిల్లలకు సంబంధించి వండి వార్చాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మా మెరుగైనటువంటి జీతాలు ఇవ్వండి అంటే దాని కనీసం 10,000 రూపాయలైనా కానీ ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం. గతంలో చెప్పాడు ఇదే చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5,000 ఇస్తామని చెప్తా ఉంటే ఏ మూలకు సరిపోతుంది 5,000 అని చెప్పి ప్రకటన చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా. ఈరోజు ఆయన ఇచ్చేటువంటి 5,000 లేదు, ఈయన 10,000 లేదు, పెరిగింది లేదు. కాబట్టి జీతాలు పెంచి 10,000 ఇవ్వాలని మా డిమాండ్. దానికంటే ముందు ఈ జిల్లాలో కలెక్టర్ గారు ఈరోజు పేద పిల్లలకు సద్దన్నం పంపిస్తూ ఉన్నాడు. మీరందరూ కూడా గమనించండి. ఈరోజు స్మార్ట్ కిచెన్ల పేరుతో మండల హెడ్ క్వార్టర్లో సెంటర్ కిచెన్లు పెట్టినాడు. దాన్ని గొప్పగా ప్రకటన చేసుకున్నాడు. చంద్రబాబు తన ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగపెట్టుకొని చంద్రబాబు నాయుడు నోటితో కూడా ప్రకటన చేపించాడు. ఇది అద్భుతం, అమోఘం, ఇది దేశమంతా అమలుపరచాలని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ చెప్పినాడు, మీకు బుద్ధి ఉందా లేదా, ఇది ఏమన్నా నడుస్తుందా, ఇది స్టేటు సంబంధించినటువంటి సమస్య కాబట్టి ఇది ఏ పద్ధతిలో నడుస్తుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా నడుపుతారు. కాబట్టి ఒక మండలంలో 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పారామీటర్ ఉంటుంది. కాబట్టి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు పంపాలంటే పద్దనం చేసి పంపించాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి పేద పిల్లల ఎడల ఇంత నిర్లక్ష్యం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు.
కాబట్టి ఈరోజు ఈ పెట్టినటువంటి కాంట్రాక్టర్లందరూ కూడా చేతులు ఎత్తేసినారు. ఎత్తేస్తే వెలుగు ప్రిస్టేజ్ తీసుకున్నాడు సారు, కలెక్టర్ సారు ప్రిస్టేజ్ తీసుకున్నాడు. నేను పెట్టిన స్కీము విజయవంతమైందని చెప్పుకునేదానికి ప్రిస్టేజ్ తీసుకొని వెలుగు వాళ్ళకి అప్పచెప్పి ఆ వచ్చేటువంటి లాసు నష్టము వెలుగోలు భరించాలా. ఇటువంటి పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు కూడా ముందుకు రావడం లేదు. ఈ పరిస్థితిలో వెలుగు ద్వారా నష్టము. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల మహిళలను ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఏమైనా అడిగితే మీ ఉద్యోగం తీసేయలేదు కదా, నీ ఉద్యోగం ఉంది కదా అంటా ఉన్నాడు. ఉద్యోగం ఉంది సరే, జీతం ఎవడిస్తాడు? నువ్వు ఇప్పుడు ఇచ్చేది గవర్నమెంట్ జీతం ఇస్తూ ఉంది. ఆ 3,000 అయినా కానీ నువ్వు ఇస్తావా? కాంట్రాక్టర్ల దగ్గర తీసుకోమని చెప్తారు మళ్ళీ. దానికి కూడా గ్యారంటీ లేదు. ఇటువంటి పరిస్థితి కలెక్టర్ గారు నిర్వహిస్తూ ఉన్నారు. వెంటనే కలెక్టర్ దీనిని జోక్యం చేసుకొని రద్దు చేసుకోవాలా, మానుకొని మధ్యాహ్న భోజన కార్మికులకు న్యాయం చేయాలా. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు వేడిగా, శుభ్రంగా, శుచిగా వండి ఓర్చేటువంటి పరిస్థితిని కొనసాగించాలా. పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వాలా, పెండింగ్ జీతాలు పెంచాలా. అదేవిధంగా కాలేజీల బిల్లులు కూడా అన్నీ పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా ఇవ్వాలా. ఇన్సూరెన్సు సౌకర్యం కల్పించాలా కార్మికుడికి. కాబట్టి ఇవన్నీ కూడా పూర్తి చేయాలి. లేకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఏఐటీసీ పిలుపునిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ స్మార్ట్ కిచెన్ రద్దు చేయాలని కలెక్టర్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.